జీవితం ఫ్లైట్ గాల్లోనే వెళ్ళిపోతే బాగుండు. దరిద్రం వదిలిపోద్ది. సంధ్య, ఈరోజు వైజాగ్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి అంట. నాకు అర్జెంట్ పని ఉంది, వెయిట్ చేయలేను. ఫ్రెండ్ బండి వచ్చింది, నేను బయలుదేరుతాను. సంధ్య, అంత ఈజీగా అలా చెప్తున్నావు కార్తీక్? వెళ్ళిపోతున్నానని ఉండొచ్చుగా, ఇంకెప్పుడు కనిపించవు కదా. బాధగా ఉంది కార్తీక్. వసు చాలా అదృష్టవంతురాలు కార్తీక్, నీలాంటి హస్బెండ్ దొరికినందుకు. ఎంత తొందరగా తన దగ్గరికి వెళ్దామా, తనతో టైం స్పెండ్ చేద్దామా అని ఉంది కదా నీకు. నేను ఇండియాకి వచ్చింది తనకి డైవర్స్ ఇవ్వటానికి. తను ఇప్పుడు నా జీవితంలో లేదు. మెదురు విడిపోయాం. నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? ఎరే, నా మీద ఇంప్రెషన్ మొత్తం పోయినట్టుంది కదా. పెళ్ళైన తర్వాత అసలు ఏం జరిగింది కార్తీక్? అందరిలాగే మా లైఫ్ కూడా చాలా రొమాంటిక్ గా మొదలైంది. సిగరెట్లతో కాల్చడం చేసుంటాం, లేకపోతే మోజు తీరిపోయి ఉంటుంది. అంటే ఒక మగాడు విడాకులు ఇస్తాడంటే ఇవే కారణాలు, వేరే కారణాలు ఉండవే. ఇంకేముంటాయి? ప్రేమించావు, ఇంట్లోంచి తీసుకొచ్చావు, పెళ్లి చేసుకున్నావు. నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయి వేరు. పెళ్లికి ముందులా తను లేదు. అసలు ఆ అమ్మాయి కాదు, పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయిలని అంతే మారిపోతారు. ఏం కాదు. కాదా? అసలు పెళ్లికి ముందు వసు ఎలా ఉండేదో తెలుసా నీకు? చూడు. ఎక్కడున్నావు నాన్నా? పక్కనే ఉన్నాను బంగారం. 2 నిమిషాలు. 2 నిమిషాలు కాకపోతే 2 జన్మలు. ఏ నా బంగారం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా? సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్ నాన్నా, ముందు ఫోన్ పెట్టే. ఇప్పుడు చూడు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి కార్తీక్? వచ్చేస్తాను వసు. చాలు కాపు. అసలు టైం సెన్స్ ఉండదు, పంక్చువాలిటీ ఉండదు. వచ్చేస్తున్నాను వసు, పక్కనే ఉన్నాను. ఎందుకు? మొత్తం మూడంతా పోయింది. ఛీ, ఇంక రాకు, అక్కడే తగలడు. వసు వసు వసు. ఎక్కడున్నావు కార్తీక్? ఇదిగో బ్యాంక్ దగ్గర, ఫ్రెండ్కి డబ్బులు అవసరం అయితేను. యు గ్రేట్ కార్తీక్. ఫ్రెండ్స్ని ఇలా చూసుకుంటున్నావంటే రేపు పెళ్ళయ్యాక నన్నెలా చూసుకుంటావో. ఐ లవ్ యూ కార్తీక్. లవ్ యూ టూ వసు. బాయ్. ఎవరు బా? మీ చెల్లిరా, నీకు డబ్బులు ఇస్తుంటే ఓ తెగబోగడేస్తుంది. దేవతరాది. ఇప్పుడు చూడు. ఎక్కడున్నావు? మన సీన్ గడికి డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వచ్చానమ్మా. సంపాదించే 10 పరక ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి పోసే. ఆ దరిద్రుడికి నీకంటే అమాయకుడు ఎవరు దొరకలేదా? పందిలా ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. చెప్పా ఏదోకి. ఎవరు బావా? మీ చెల్లిరా, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం నిమ్మని చెప్పింది. కానీ రే, నీ చెల్లికి నీ మీద గొప్ప ఇంప్రెషన్ ఉందిరా. చెల్లికి నేనంటే చాలా ప్రేమ బావా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు సూపర్ రా. వసు. ఏం చేస్తుంది నా బంగారం? వసు,
ఫ్రెండ్ బర్త్డే అయితేనో మందు తాగుతున్నావా? కానీ వసు ప్రామిస్ పెళ్ళైన తర్వాత మానేస్తాను. నేను అడిగానా? కానీ ఎక్కువ తాగద్దు. 2 అంటే 2 పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికెళ్ళి పడుకో. ఇక నేనేం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్ విత్ యువర్ పార్టీ. ఐ లవ్ యూ సో మచ్ వసు, ఐ లవ్ యూ సో మచ్. బాయ్ స్వీట్ హార్ట్. స్వీట్. ఇప్పుడు చూడు, ఫ్రెండ్ పుట్టినరోజని, ఫ్రెండ్ కారు కొన్నాడని, ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగి పో ఇంకా. అది కాదురా. ఛీ, ఛీ, ఉట్టుకో. వసు 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 నీకు నవలాటగానే ఉంటుంది, కానీ నాకే ఫుల్ కన్ఫ్యూషన్. ఏం చేస్తే రైట్ ఉంటుందో, ఏం చేస్తే తప్పు ఉంటుందో. ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది. మీరు మాత్రం పెళ్లికి ముందు అమ్మాయే ప్రపంచం అన్నట్టు తిరగరా? ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఒకటే మ్యాచ్. ప్రతి మ్యాచ్ని వరల్డ్ కప్ ఫైనల్స్లో చూడలేం కదా. ప్రేమించేటప్పుడు అమ్మాయిని లవ్లో దించడం ఒకటే టార్గెట్. మా చేతిలోని 24 గంటలు దానికి ఖర్చు పెట్టేస్తాం. కానీ పెళ్ళైన తర్వాత అదే 24 గంటల్లో పెళ్ళం, పిల్లలు, ఇల్లు, కెరీర్, సెల్ ఫోన్, సబ్బు, పేస్ట్, పౌడరు ఇలా అన్నీ చూసుకోవాలి. కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. ఆ మాత్రం దానికే నేనంటే ప్రేమ లేదు, పెళ్ళికి ముందు అస్సలు ఇలా ఉండేవాడు కాదు, మారిపోయావు అంటే ఎలా? అమ్మాయిలకి 24 గంటలు భర్త తనతోనే ఉండాలి, తనతోనే టైం స్పెండ్ చేయాలి. అది చేస్తే చాలు, వాళ్ళు సాటిస్ఫైడ్. కానీ భర్తకి దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది. భార్య పిల్లలకి సొసైటీలో ఎలాంటి హోదా ఇవ్వాలి, ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేయాలని. అలాంటి టైంలోనే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా దాటేస్తాం. కానీ దాని కారణాలు వెతుక్కుంటూ గొడవలు పడితే అది అంతటితో ఆగదు, ఎండ్లెస్. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. మా లైఫ్లో కూడా అదే జరిగింది. పెళ్లి తర్వాత ఎక్కువ టైం అకాడమీలోనే సరిపోయేది. తను చాలా లోన్లీగా ఫీల్ అయ్యింది. I love you. వావ్! థాంక్యూ సో మచ్ కార్తీక్. కమ్ 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 కమ్, త్వరగా కేక్ కట్ చేయి. హ్యావ్ టు గో. ఎక్కడికైనా వెళ్ళాలా కార్తీక్? అది గ్రౌండ్కి వెళ్ళాలి వసు. నా కోసం ఇంత స్పేస్ కూడా ఇవ్వలేని వాడివి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను అడిగానా బర్త్డే చేయమని? కనీసం బర్త్డే రోజైనా? బాధగా ఉంది కార్తీక్. చూడు వసు, ఒక అమ్మాయి భార్యగా మారిన తర్వాత భర్త చూపించే లవ్, కేర్, టైం, ప్రెజెన్స్ ఇవన్నీ ఉంటే చాలు. కానీ ఒక అబ్బాయి భర్తగా మారిన తర్వాత అన్నిటినీ డామినేట్ చేసే ఎమోషన్ ఒకటి వస్తుంది. అదే భయం. తన భార్యకి, పిల్లలకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని, ఏ లోటు రాకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎలా చూసుకోవాలని. నీ మీద ప్రేమ లేక కాదు వసు, నా చేతిలో టైం లేక. నేను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళి నేను హ్యాపీగా ఉండట్లేదు వసు. నేను కూడా మిస్ అవుతున్నాను. ఎదురుగా కూర్చుని టైం స్పెండ్ చేసుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి దేవుడు మనుషులకు ఏజ్ పెట్టాడు. అవి అప్పుడు చేద్దాం. నాకు నమ్మకం ఉంది వసు. సేమ్ ప్లేస్, సేమ్ డేట్. ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చి ఈ రోజు జరిగిన డిస్కషన్ గురించి తలుచుకొని మనమే నవ్వుకుంటాం. ఐ లవ్ యూ వసు. హ్యాపీ బర్త్డే. వైఫ్ అన్నాక అలానే ఉంటారు కార్తీక్. 24 సంవత్సరాలు ఒక ఇంట్లో పెరిగొస్తారు. అక్కడ నాన్న మీద అలుగుతారు, అమ్మ మీద అరుస్తారు, అన్నయ్యని కొడతారు. అవన్నీ ఇప్పుడు భర్త మీదే చూపిస్తారు. బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్నీ ఇవ్వాలి. ఇవ్వటానికి మీరు రెడీయే. ఏది ఎప్పుడు తీసుకోవాలో మీకు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మీ నాన్న ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు రాత్రి 9:30 వస్తానమ్మా అంటాడు. నువ్వు 9:00 ఫోన్ చేస్తావు. లేట్ అవుతుంది బంగారం, నువ్వు తినేసి పడుకో అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఐ లవ్ యూ డాడీ, గుడ్ నైట్ డాడీ అని ఫోన్ పెట్టేస్తావు. అదే మొగుడు 9:30 వస్తానని లేటుగా వస్తే ఆడి దుంప తెంచారు. మీ అన్నయ్య టూర్కి వెళ్తాడు. ఒరే అన్నయ్య, అక్కడ అమ్మాయిలు చాలా బాగుంటారంట, మిస్ అవ్వకరోయ్ అని అంటారు. అదే మొగుడు ఎక్కడికైనా వెళ్తే ఆడి తల్లి ఎక్కడున్నావు, ఏ హోటల్లో దిగావు, పక్క నుంచే పిల్లల వాయిస్లేంటి, అమ్మాయిలు నవ్వులేంటి, ఏది ల్యాండ్లైన్ నుంచి ఒకసారి ఫోన్ చేయి అని చీకటితో 6 గంటల నుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి 2 గంటల దాకా వాడు తోలాడి తీర్చేరో
కార్తిక్ మ్మ్. ఈరోజు ఈవినింగ్ కొంచెం తొందరగా 5:30కి రావా? బయటికి వెళ్దాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బోర్డ్. మ్మ్. ప్లీజ్ 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 ప్లీజ్. 4:30కి వచ్చేస్తాను, కానీ బయటికి వెళ్దాం అంత అవసరమా? నువ్వు ఆలోచించు ఒకసారి. అవసరమా? నువ్వైతే ఫస్ట్ చెప్పిన టైంకి రా, అన్నీ ఉంటాయి. సాయంత్రం చూద్దాంలే కానీ నువ్వు సరే బెడ్రూమ్లోకి రా, పని ఉంది. వెళ్ళు. బాయ్. 5:30 వెయిట్ చేస్తుంటా. ఈ ప్లేయర్ పేరు మరియప్ప. అండర్ 19 ఆడాడు. మంచి ఫార్వర్డ్ ప్లేయర్. లాస్ట్ టైం సీజన్లో 10 గోల్స్ చేశాడు. సారీ, తన పేరు మునుస్వామి. ఇంటర్ కాలేజ్కి ఆడాడు. ఎంకరేజ్ చేస్తే చాలా మంచి ప్లేయర్ అవుతాడు. ఐఎమ్ సారీ. తన పేరు శివ. చాలా మంచి గోల్ కీపర్. అతన్ని బాగా Mr. Karthik, can you switch out the mobile? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. It's okay. నా వసు ఏం చేస్తుంది? ఏ కూర ఉంటుంది? ఫ్రిడ్జ్లో పెట్టు. ఏం వసు, ఒంట్లో బాలేదా? నీకెంతసేపు నా ఒళ్ళే కనిపిస్తుందా కార్తిక్? నేను ఇంట్లోంచి వచ్చేసినప్పుడు కూడా నాకేం అనిపించలేదు. నువ్వు నన్ను ఇలా ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఐఎమ్ ఫీలింగ్ ఎంప్టీ. ఓ, అదా నీ ప్రాబ్లం. మనకి లేట్ ఎందుకు? ప్రొడక్షన్ స్టార్ట్ చేసేద్దాం రా. కార్తిక్ ప్లీజ్. మనసులో బాధకి శరీరంతో సమాధానం చెప్పాలని చూస్తున్నావు. ఇంకెప్పుడు ఇదేనా? ఈ పనైతే జంతువులు కూడా చేసుకుంటాయి.